ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ సస్పెన్షన్ కు గురయ్యారు. అవకతవకలకు పాల్పడ్డారని మధుసూదన్ రెడ్డిపై అభియోగాలున్నాయి. కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొంది ప్రభుత్వం. అమరావతి వదిలి వెళ్లకూడదని ఆదేశాలు కూడా జారీ చేసింది. మధుసూదన్ రెడ్డి 2008 బ్యాచ్ కి చెందిన IRAS అధికారి. రైట్, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీపై అయితే సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ విషయంలో ఏదైతే పలు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చే నేపథ్యంలో నిధులను దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డి పైన అభియోగం వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఫైబర్ నెట్ మాజీ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో తన కప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం మధుసూదన్ రెడ్డి మీద అభియోగాలు ఉన్న నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగంలో నియామకం చేశారనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే మధుసూదన్ రెడ్డి రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారనే అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని కూడా జీవోలో ఏపీ ప్రభుత్వం పేర్కోవడం జరిగింది. అయితే కేంద్ర నిబంధనలను ఉల్లంఘించి మధుసూదన్ రెడ్డి హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లకూడదని కూడా చేస్తారు. ఇక ఫైబర్ నెట్ కార్పొరేషన్ కి సంబంధించినంత వరకు 800 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ లో జరిగినటువంటి అక్రమాలపైన పూర్తి విచారణకు ఆదేశించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా అయితే సస్పెండ్ చేస్తూ ఎక్కడికి ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంలో అయితే 800 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తే వాటిలన్నిటిపైన కూడా పట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.